ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా ఎల్లగిరి వాస్తవ్యులైన అశోక్ గౌడ్, ఆండాళ్ళు దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. శివయ్యను దర్శించుకోవాలనే భక్తిభావంతో పాటు మూగజీవాలపై వారికున్న ప్రేమ కూడా వారిని ఈ పుణ్యక్షేత్రానికి రప్పించింది. ఈ శివ బంధువులందరూ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ పరమేశ్వరుని సన్నిధిలో వారి పేర్లపై, వారి గోత్రనామమైన కౌండిన్య గోత్రంపై ప్రత్యేక అర్చనలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులందరూ స్వామికి అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. ఆనందగర్భూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః. శివార్పణమస్తు. నవో నవో బోధియాయమానుహ్నాం గేదృహామిత్యగ్రే భాగం దేవేభ్య దదాద్యాయన్న ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. శతమానం భవతి హితాయుత్ప్రజేతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనాథుల మనుగడ కోసం నిర్మిస్తున్న నూతన శివాలయానికి ఒక్కొక్కరుగా ఇటుకలు అందించి పుణ్యకార్యంలో భాగమయ్యారు. సేవామూర్తి అశోక్ గౌడ్ గారి పెంపుడు సునకం హంటర్ జ్ఞాపకార్థం చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు నిర్వహించారు. వారి ఇంట్లో ఒక సభ్యునిగా ఉన్న హంటర్ మరణం వారిని ఎంతగానో కలచివేసింది. ఆ మూగజీవిపై ఉన్న ప్రేమను శాశ్వతం చేస్తూ అశోక్ గౌడ్ గారి కుమారుడైన నరేష్ గౌడ్ గారు వారి కుటుంబ సభ్యుల తరపున రక్షణాలయంలో ఆశ్రయం పొందుతున్న అభాగ్యులకు 3 పూటలా నిత్యాన్నదానం నిమిత్తం తగిన విరాళమందించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో సేద తీరుతున్న శివపుత్రులకు వారే స్వయంగా అన్నదానం చేసి మానవత్వాన్ని చాటారు. మూగజీవాలపై ప్రేమను చూపిస్తూ అభాగ్యులకు ఆసరాగా నిలిచిన అశోక్ గౌడ్ గారి కుటుంబానికి శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, హంటరి గారి ఆత్మ శాంతించాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. రావడానికి కారణం ఏంటంటే మాకొక ఇంట్లో మాకొక తోడుగా మాకు ఒక మెంబర్గా ఉన్న అటువంటి అంటారు అనే కుక్క మేము పెంచుకోవడం జరిగింది. అది చనిపోవటం మాకు చాలా బాధాకరంగా అనిపించింది. దాని గురించి మేము ఏం చేయాలంటే కొద్దిగా అనాథ ఆశ్రమం పోయి అమ్మ నాన్న పిల్లలు అందరూ ఉన్నారు, వాళ్ళకు కొద్దిగా సాయం చేసి దానివల్ల కొద్దిగా ఫుడ్ పెట్టి వాళ్ళందరూ కూడా చేయాలనుకొని వచ్చినాం. అంత సందర్భం చేసినాం. అంత మంచిగా అనిపించింది. ఇక్కడ కూడా ఫుడ్ కూడా మంచి ఏర్పాటు చేసారు. మాకు మా పిల్లలు యూఎస్లో ఉంటారు, ఇద్దరు. మా కొడుకులు ఖచ్చితంగా చేయాలి డాడీ అని చెప్పుకోవడం జరిగింది. నేను వచ్చి ఇక్కడ చేసినాం. అందరం కూడా వచ్చి సహకరించి మీతో పాటు మంచిగా ఉండాలని వచ్చినాం, చేసినాం. 600 మంది అభాగ్యులకు అండగా నిలిచి తమ సహాయ సహకారాలు అందిస్తున్న మానవదేవుళ్లకు అమ్మా నాన్న అనాథాశ్రమం పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతోంది. మానవ సేవే మాధవ సేవ అని తలచి మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు, వర్ధంతి కార్యక్రమాలను ఈ సేవాశ్రమంలో జరుపుకొని అభాగ్యుల కడుపు నింపుతున్న మీలాంటి దయగల దాతలకు శ్రీ పుణ్యలింగేశ్వరుడు ఆయురారోగ్య సిరి సంపదలను కలుగజేసి మీ జీవితాలలో సుఖ సంతోషాలు కలుగజేస్తాడు. దాతలకు, సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి.
ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.